नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। ओम जय गंगा माता श्री जय गंगा माता ఎవ్వరు నిన్ను కొలిచేరో ఎవ్వరు నిన్ను కొలిచేరో శుభములనే నొసగేరు ఓం జయ గంగా మాతా। అతి నిర్మల జలమేలే చరణము తాకేవారు నీ చరణము తాకేవారు ముక్తిని నొసగేరు ఓం జయ గంగా మాతా। శిఖలలో వెలిసి ఈ జగమేలేవా అమ్మ జగమును ఏలేవా కరుణా దృష్టి నీది ఆ కరుణా దృష్టి నీది త్రిభువన సుఖదాత ఓం జయ గంగా మాతా। అమ్మ శరణాగతి అంటే యమ పాసమునే దాటి ఆ యమ పాసమునే దాటి పరమగతి పొందేము ఓం జయ గంగా మాతా। చూస్తారో అమ్మ ఎవరైతే చూస్తారో భక్తులకే నిజంగా ఆ భక్తులకే నిజంగా ముక్తి లభించు ఓం జయ గంగా మాతా। మేమింతే
తగ్గించే అమ్ముతాం. మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం. డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం. ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం. ధరను కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం. మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. ఓం జయ గంగా మాతా, శ్రీ జయ గంగా మాతా. ఎవరు నిన్ను కొలిచేరో, ఎవరు నిన్ను కొలిచేరో, శుభములనే నొసగేరు. ఓం జయ గంగా మాతా. వెన్నెల కాంతులు నీవే, నిర్మల జలమేలే, అతి నిర్మల జలమేలే. చరణము తాకేవారు, నీ చరణము తాకేవారు ముక్తిని నొసగేరు. ఓం జయ గంగా మాతా. మంచు శిఖలలో వెలిసి ఈ జగమేలేవా, అమ్మ జగమును ఏలేవా. కరుణా దృష్టి నీది, ఆ కరుణా దృష్టి నీది, త్రిభువన సుఖదాత. ఓం జయ గంగా మాతా. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. భక్తులందరికీ నమస్కారం. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో స్వర్ణభారత్ ట్రస్ట్ అధినేత దీపా వెంకట గారి సహాయ సహకారాలతో అనేక మంది మిత్రులు కలిసి కార్తీక దీపోత్సవం, ఈ కార్తీక దీపోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఏదైతే తెప్పలతో శివాకృతి కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి మత్స్యకార సోదరులారా, మీరు వెంటనే అక్కడి నుంచి ముందుకు వస్తే ఆ శివాకృతిని ప్రజలంతా వీక్షిస్తారు. जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव. जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की, हर 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 महादेव. శ్రీ గంగా నీలాంటి మనసీయవే, జన్మంతా నీ బాట నడిపించవే. శివ పూజలు, శివ పూజలు కరుణించవే, ప్రియ సేవలో తరించు వరమీయవే. కాశీ వాసా సాంబ శివ, కాచే తండ్రి మహదేవా, పొంగే గంగే నీ చలవా, కరుణకు లేదే ఏ కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా. బోలో శంకర్ మహారాజ్ की, हर हर महादेव. జగమేలు శివ శంకర్రా, జగమేలు శివ శంకర్రా, నువ్వుంటే మాకింక భయమేందిరా.
ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా నీ కంటి చూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివశంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా నిప్పు నీరు రెంటిని జతగా నిలిపావుగా విడ్డూరం చూపావుగా నీ లీలతో నెలవంకకు తోడుగా వెలుగై నువ్వుండగా అమావాస్య లేదుగా కలలో. ఈరోజు ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అని అంటే సింహపురి కార్తీక దీపోత్సవ సమితి మహిళా జట్టే దానికి కారణం. ఈ కార్తీక పౌర్ణమి పర్వదినాన స్వర్ణలింగేశ్వరుడి ప్రాంగణంలో స్వయంభుగా అతి పురాతనమైన స్వర్ణలింగేశ్వరుడి సన్నిధిలో వారి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కార్తీక పౌర్ణమి స్వామివారి వార్షికోత్సవం రెండు కలిసి రావటం మనందరం చేసుకున్న అదృష్టం. అది ఎంతో మనకి స్వామివారు మన మీద దయ ఉంచి మనకి వారు అందించిన గొప్ప వరంగా భావిస్తూ నేను ముందుగా చెప్పినట్టుగా ఈ కార్యక్రమం ఇంత స్థాయికి చేరుకోవటానికి ఎందరో మహిళామణులు నిర్విరామ కృషి వారందరూ కూడా చాలా శ్రమించి వారితో పాటు వారికి సహకరించిన అనేక మంది అనేక ఆర్గనైజేషన్స్ అవనివ్వండి అనేక మంది ఏమంటే మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణించినట్లుగానే ఈ రంగంలో కూడా వారు చేస్తున్న పనులని అన్నిటినీ కూడా చాలా తదేక దృష్టితో పూర్తి చేయగలరని మరొక మారు ఈసారి కూడా నిరూపించారు. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగింది. గత సంవత్సరం మనందరం కూడా చూసాం, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వేలాది మంది మహిళలు తల్లి రావటం స్వామివారి కృపకి పాత్రులు కావటం చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది. కాకపోతే పోయిన సంవత్సరం మనకేమో స్వర్ణలింగేశ్వరుడు ప్రతిష్ట కార్తీక పౌర్ణమి కలిసి వచ్చింది. ఈ సంవత్సరం స్వర్ణలింగేశ్వరుడి వార్షికోత్సవం కార్తీక పౌర్ణమి కలిసి వచ్చింది. వచ్చే సంవత్సరానికి బహుశా లోపలున్న స్వామి బయటికి వచ్చే ప్రయత్నం కూడా మొదలవుతుందేమో. ఎందుకంటే శంభో శంకర, ఎందుకంటే గత 5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే స్వామివారు నాకు ఈ అవకాశాన్ని మీ అందరితో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించారో అప్పుడు ఎవ్వరం కూడా ఊహించలేదు ఇంత స్థాయిలో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంటుందని. అందరం కలిసి ఇది సాధించుకోగలమన్న ఆలోచన ఎక్కడ కూడాను, కానీ ఎక్కడో చిన్న ఆశ అయితే నాకు ఉండింది. ఎందుకంటే ఇంతమంది నిస్వార్థంగా అందరి మంచి కోసం చేస్తున్న ఈ ప్రయత్నం తప్పక సఫలీకృతం అవుతుందని. సో అదే నమ్మకంతో నేను చెప్తున్నాను, రాబోయే కొన్ని రోజుల్లో లోపలున్న స్వామి కూడా బయటకు వస్తారు. అది ఈ మహిళా శక్తి అంటే మహిళా శక్తి అని నేను ఎందుకు అంటున్నానంటే శక్తి లేనిదే శివయ్య కూడా లేడు. సో అందరం కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాం. ఈ నెల్లూరు ప్రజలకి లభించిన గొప్ప వరం స్వర్ణలింగేశ్వర ఆలయం స్వర్ణాల చెరువు మీద నేను ముందుగా చెప్పినట్టుగా మా స్వర్ణ భారత్ ట్రస్ట్కి దక్కటం చాలా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా మా వంతు సహకారంగా విష్ణు కార్స్ నుంచి స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా సహకరించడానికి ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకుంటూ శ్రమించిన ప్రతి ఒక్క మహిళామణులకి వారికి సహకరించిన ప్రతి ఒక్క పురుషులకు అన్నదమ్ములకు ఆత్మీయులకు ఈ కార్యక్రమం విజయవంతం కావాలని శ్రమించిన ప్రతి ఒక్క శ్రేయోభిలాషులకు ప్రత్యేకించి నమస్కరించి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై స్వర్ణ భారత్. దీపా వెంకట గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తండ్రికి తగ్గ తనయ్యగా తను ఎప్పుడు సేవా కార్యక్రమాలు స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా చేస్తూ ఎంతోమంది మహిళలకు సేవా దృక్పథం
నైపుణ్యాలు నేర్పిస్తూ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే సింహపురి కార్తీక దీపోత్సవ సమితికి కూడా ఎప్పటి నుంచో మనకి సహకారం అందిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతో సహకరించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి సినీ గేయ రచయిత అయిన అనంత శ్రీరామ్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సిరులు కురిపించే నగరి సింహపురి అయిన ఈ నెల్లూరి పురజనులకు, కార్తీక దీపాలలా వెలిగిపోతున్న ఇక్కడి మహిళా మణులకు, వారికి వెన్నంటి సహకరించిన పురుష శిఖామణులకు, వారికి వెన్నుదన్నుగా నిలిచిన యువజనులకు, యువతీమణులకు, అన్నిటికీ మించి వేదిక మీద ఉన్న ఈ ఘనాతి ఘనులకు, వారిలో దాగి ఉన్న విజ్ఞాన గనులకు, వాటికి మించి మీరు అందించబోయే కరతాళ ధ్వనులకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. నేను ఏ రూపంలో ఇక్కడ అతిథిగా వచ్చినా నాకంటే, నా మాట కంటే, జీవితంలో నేను అనుసరించిన బాట కంటే, జయాపజయాలు నాతో ఆడుకునే ఆట కంటే, ఆలోచనల కోసం నిత్యం నేను సాగిస్తున్న వేట కంటే నా పాట ఎక్కువ మీకు పరిచయం కాబట్టి ఆ పాట ద్వారా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు అనంత శ్రీరామ్, పాటల రచయితని. అంజలి గైకొనుమా అంజని సుత హనుమా, అంతటి నీ మహిమా వర్ణించుట నా తరమా. అంజలి గైకొనుమా అంజని సుత హనుమా, అంతటి నీ మహిమా వర్ణించుట నా తరమా. ఎంత శౌర్యమో ఎంత శౌర్యమో అంత సౌమ్యమను అందరూ పొగిడే నీ గరిమా. సుంతయైన మా కందజేయమని అడుగుటకైనా అర్హులమా. కరుణ చూపి మా నరులకింక ఆవరము నీయుమా. వానరోత్తమా వరము నీయుమా, వానరోత్తమా. అంజలి గైకొనుమా అంజని సుత హనుమా. బాలునిగానే భగ భగమండే బానుని స్వాహ అన్నావు. నువ్వే భక్తుడు పలికే రామలాలి విన్నంతనే ఆహా అంటావు. ధీరుల సీమని పాలించే సుగ్రీవుని మంత్రిగా ఉన్నావు. నువ్వే ధీరోత్తముడని భావించి శ్రీరాముని బంటుగా మారావు. సంద్రాన్నే దాటిన నువ్వే స్వామి మాట జవదాటవు. ఘనతెంతో చూపిన నువ్వే గర్వమింత చూపించవు. సలలిత స్వరమౌరీ సత్ఫలిత మూలకారీ. హరితవన విహారీ వ్యాకరణ జ్ఞానధారీ. నీ కదా శ్రవణమే మోక్షపురికి దారి. ఆ మోక్షపురికి దారి. అంజలి గైకొనుమా అంజని సుత హనుమా, అంతటి నీ మహిమా వర్ణించుట మాతరమా. పర్వతమెత్తిన చేతులతోనే పాదము మొక్కే నీ వినయం. మాలో పాతుకుపోయిన అహమను పర్వత
శ్రేడుల పెకళించే విలయం మదమును వంచిన భుజములతోనే మంచిని మోసే నీ సహనం మాలో అల్లుకుపోయిన అలసత్వాలను ఆహుతిగా వించే సుగుణం అందుకనే కాబోలయ్యా అంతవాడిగా ఎదిగావు అందరినీ కాపాడేలా వాడవాడలా నిలిచావు అతులిత బలశౌరీ అస్ఖలిత బ్రహ్మచారి భవభయ సంహారి విస్ఫురిత దానవారి నీ నామస్మరణమే ధర్మ సమర భేరీ సద్ధర్మ సమర భేరీ అంజలి గై కొనుమా అంజని సుత హనుమా అంతటి నీ మహిమా వర్ణించుట మాతరమా జై బజరంగ బలి 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 శివోపాసన చేసిన రావణాసురుడు శత్రు దుర్భేద్యంగా ఉండి దేవతలు యక్షులు కిన్నెరలు సిద్ధులు చారణులు తాపసులు అన్న తేడా లేకుండా అందరినీ హింసిస్తూ ఉంటే బ్రహ్మదేవుడి వరం వల్ల ఒక్క మనిషితో తప్ప ఏ జీవితో కూడా నాకు మరణం లేదు అన్న వరం పొందిన తర్వాత ఆ శివశక్తిని సంపాదించిన ఆ రావణాసురుణ్ణి సంహరించడానికి మనిషి రూపంలోనే విష్ణువు పుట్టినప్పుడు ఆ శివశక్తిని ఎదుర్కోవాలంటే నా అంశ కూడా ఉండాలని శివుడు తానే స్వయంగా హనుమంతుడిగా అవతరించి రామకార్యంలో సహకరించాడు. రామాయణంలోనే శివుడు కేశవుడు అన్న తేడా లేదు, ధర్మం కోసం పోరాడాల్సి వస్తే శివయ్య విష్ణువు ఏకమై పోరాడతారన్న సందేశాన్ని మనకు అందించారు. అందుకే ఈ కార్తీక మాసంలో ఈ పున్నమి ఘడియల్లో శివార్చన జరుగుతున్న ఈ తరుణంలో ఆంజనేయ స్వామిని మనం తలుచుకుంటాం. అదీ కాక ఆంజనేయ స్వామి వాక్శక్తి కల ఒక అద్భుతమైన దైవం. వారిని తలుచుకుంటే, వారిని స్మరించుకుంటే ఆ తర్వాత మాట్లాడే మాటలన్నీ కూడా ధర్మబద్ధంగా ఉంటాయి, న్యాయబద్ధంగా ఉంటాయి, ఎవరిని నొప్పించవు. అలాగే ఒకవేళ తప్పులు దొర్లినా పొరపాట్లు పొర్లినా క్షమించే శక్తి కూడా వినేవారికి ఆ హనుమంతుడే ఇస్తాడు అన్న ఉద్దేశంతో ఆంజనేయ స్వామిని స్మరించుకోవడం జరిగింది. మీకు పెద్దవారికి ఒక 7-8 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో బయోడైవర్సిటీ జీవ వైవిధ్య సదస్సు అని ఒక పెద్ద సదస్సు జరిగింది. దానికి ప్రతీకగా అక్కడ ఒక పెద్ద మ్యూజియం పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కూడలి కొన్ని కోట్లు ఖరీదు చేసే స్థలాలకి ఆలవాలంగా కాణాచిగా ఉంది. అయితే ఆ బయోడైవర్సిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భూమి మీద మనుషులుగా బతకడం మనకి ఎంత ముఖ్యమో ప్రతి జీవి కూడా మనిషికి అంతే ముఖ్యం. ఏ జీవి అంతరించినా అది సృష్టి నాశనానికే దారితీస్తుంది. కాబట్టి మనం బతుకుదాం, ప్రతి జీవిని బతకనిద్దాం అన్న సందేశం ఇవ్వడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ సదస్సు చేయడం జరిగింది. ఆ బయోడైవర్సిటీ పేరు మీద ఒక ఫ్లైఓవర్ కూడా నిర్మించడం జరిగింది. అది కూడా కొన్ని వేల కోట్లు అయింది.
అయితే ఈ బయోడైవర్సిటీ అనేది కొన్ని సహస్రాబ్దాల క్రితమే మన పురాణాల్లో నిక్షిప్తమై ఉంది. అది శివ కుటుంబం రూపంలో. మీరు శివుడి కుటుంబాన్ని గమనిస్తే శివుడి వాహనం నంది, అమ్మవారి వాహనం సింహం లేదా పులి. ఒక సాధు జంతువు అయ్యవారి వాహనం, ఒక క్రూర మృగం అమ్మవారి వాహనం. దీనికి ఆకలేస్తే ఖచ్చితంగా ఆ సాధు జంతువుని వేటాడి తింటుంది. అలాగే శివుడి మెడలో ఉన్న ఆభరణం నాగాభరణం ఒక నాగుపాము. శివుడి కొడుకైన వినాయకుడి వాహనం ఎలుక. ఈ పాముకు ఆకలేస్తే ఆ ఎలకను మింగేస్తుంది. సరే, పాము గొప్పదా అంటే మరో కొడుకు కుమారస్వామి వాహనం నెమలి. ఈ నెమలికి ఆకలేస్తే ఆ పాముని తల మీద మోది ఆహారం చేసుకుంటుంది. అదే శివుడికి మూడో కన్నుగా నిప్పుంది, నెత్తి మీద నీరుంది. ఈ రెండు ఒకదానికి ఒకటి కలిస్తే ఏది ఎక్కువగా ఉంటుందో అది ఇంకొకటి దాన్ని ఓడిస్తుంది. ఇలా చుట్టూరా ఒకరంటే ఒకరికి పడని తత్వం ఉన్నా కూడా ఆ మధ్యలో శక్తి, పురుషుడు, ప్రకృతి ఉండి దైవత్వంగా మారి వాటినన్నిటినీ నియంత్రిస్తున్నారు. కాబట్టి అక్కడ ఎవ్వరూ కొట్టుకోకుండా సామరస్యంగా ఉన్నారు. అంటే మనకి శివ కుటుంబం ఇచ్చే సందేశం ఒక్కటే, దైవత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శత్రుత్వం ఉండదు అన్న సందేశాన్ని మనకి శివ కుటుంబం ఇస్తుంది. మీకు అందరికీ తెలుసు, ఆ స్వర్ణాల చెరువు కింద ఉన్న ఆ స్వర్ణలింగేశ్వరుడి చరిత్ర. కొన్నాళ్ళు, కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కనపడకుండా మళ్ళీ నెల్లూరు వాసులకు కనపడడం, తరువాత ఆయన్ని బయటకు తీసుకురావడానికి మీరెంతో కష్టపడ్డం, ఇదంతా మీకు అందరికీ తెలిసిందే. భవిష్యత్ ఏంటంటే ఇక్కడ గంగా హారతులు మొదలైనవి. అలాగే గంగమ్మకు పూజ చేస్తూ గంగోత్సవం జరుగుతుంది. కాబట్టి గంగోత్సవం తర్వాత జరిగేది లింగోద్భవమే. ఇది తథ్యం, ఇది ఆపలేరెవరు. శంభో శంకర. ఇంతకు మించి మనం వివాదాల్లోకి వెళ్ళకూడదు, కానీ అది జరిగి తీరుతుంది. దీపా గారి నమ్మకం ఒమ్ము కాదు. అది అతి త్వరలోనే ఒక గొప్ప ఉత్సవంగా మన ముందు నిలబడుతుందని నాకు ప్రగాఢమైన విశ్వాసం కలుగుతుంది. అయితే శివతత్వం గురించి ఇంకొంచెం అర్థం అవ్వాలంటే రామాయణంలోనే క్షీరసాగర మథనం ఘట్టం విశ్వామిత్రుడు రాముడికి చెప్తూ ఉంటాడు ఎలా జరిగింది అనేది. క్షీరసాగరం ఘట్టం మనందరికీ తెలుసు. ఒక తాబేలు ఆ అవతారంలో సముద్రం కిందకెళ్ళి శ్రీ మహావిష్ణువు మందర పర్వతాన్ని తన వీపు మీద మోస్తూ దాన్ని కవ్వంగా చేసి చిలకమని అటు అసురులకి ఇటు సురులకి ఆదేశం ఇస్తాడు. ఆ మందర పర్వతం యొక్క బరువు తన వీపు మీద అటు ఇటు దొల్లాడుతున్న ఆ బరువుకి, ఆ రాపిడికి తట్టుకుని నిట్టూర్పులు ఊడుస్తున్నా సరే సహనంగా అలా ఆ కార్యాన్ని సాగిస్తాడు. అయితే కవ్వానికి పగ్గంగా వాసుకి ఉంటుంది. ఆ వాసుకి తోక పట్టుకుని ఒకరు, తల పట్టుకుని ఒకరు, సురులు అసురులు కవ్వానికి తాడులా దాన్ని లాగుతూ ఉంటారు. తన పొట్ట ఆ మందర పర్వతం యొక్క గరుకైన బండలకి చీరుకుపోయి విపరీతమైన మంట పుట్టి ఏం చెయ్యలేక ఆ వాసుకి అనే సర్పం విషం కక్కుతూ ఉంటుంది. ఓ పక్క తన రాక్షసులు నెగ్గాలని శుక్రాచార్యుడు యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. ఓ పక్క తన దేవతలే నెగ్గాలని చెప్పి బృహస్పతి హోమాలు చేస్తూ ఉంటాడు. అందరూ కూడా ఎవరు అమృతాన్ని గ్రహిస్తారు అని ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. అమృతం రానే వస్తుంది, దేవతలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరో ఒక రాక్షసుడు దేవత రూపంలో వచ్చి అమృతాన్ని సేవిస్తుంటే అది జరగకూడదని మళ్ళీ కంగారు పడి హడావుడి పడి కింద కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తే మళ్ళీ ఇంకో అవతారం ఎత్తి ఆ రాక్షసుడి కంఠాన్ని ఖండించి చక్రంతో అమృతం కిందకి దిక్కుండా చూస్తాడు. ఇలా ఎవరికి దక్కుతుంది అమృతం, ఎవరి మరణ హోమంలో ఆహుతులు కాబోతున్నారు,
ఎవరు అమరులుగా మిగలబోతున్నారని విశ్వమంతా అల్లకల్లోలం అవుతున్నా కూడా ఉత్కంఠగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నా కానీ, ఇన్ని కోటాను కోట్ల జీవరాశులు ఇంత ఉత్కంఠతతో ఉన్నా కానీ ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రశాంతంగా ఉంటాడు, అతను శివుడు. కారణం ఏంటంటే అమృతం రాకముందు ఉద్భవించిన హాలాహలాన్ని తీసుకోవడానికి ఎవరూ సిద్ధపడకపోతే నేనున్నానని చెప్పి ఆ కాలకోట విషయం ఆ హాలాహలాన్ని తీసుకుని తన గొంతులో నిలుపుకుని నీలకంఠుడయ్యాడు. తనని చంపేసే హాలాహలాన్నే మింగి హాయిగా ఉన్న ఆ శివుడికి బతికించే అమృతంతో అవసరం ఏముంది, మీరు తీసుకోండి అని చెప్పి విశ్వానికి సమర్పించాడు. అలాంటి శివుడికి గనక మనం భక్తులమైతే మనకి దేంతోనూ అవసరం ఉండదు అన్న సారాంశాన్ని వినిపించి ఒక పాట మీకు వినిపిస్తాను. హర హర వ్యోం వ్యోం హర హర వ్యోం వ్యోం హర హర వ్యోం వ్యోం హర 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 అవసరమా అమృతమవసరమా అవసరమా అమృతమవసరమా హలాహలం మింగిన హాయిగున్న హరదేవ సేవకునకవసరమా అమృతమవసరమా గగన వర్ష జలధారలకై పగలు రేయి నిరీక్షణలవసరమా గంగను మెడపై జడల ముడులలో లొంగదీయు పరమేశుదాసునకు అవసరమా అమృతమవసరమా త్రికరణ శుద్ధిని చాటుటకై త్రిసంధ్యాగ్నిహోత్రాల సలవసరమా తృతీయ నేత్ర దివ్యారణిలో త్రేతాగ్నిగల శంకరుని కింకరునకవసరమా అమృతమవసరమా తను మగువనను మగడినను అను సంకోచమవసరమా తనువున ఇరులింగములు నిల్పిన మహాధ్యానలింగుని అనుంగునికి అవసరమా అమృతమవసరమా ఘోరారణ్య ప్రయాణ భయాన నిగూఢ నివాస క్లేశలేశమవసరమా గోవ్యాఘ్రకరి మయూర భుజంగ మూషికాది మృగ సమూహ సమన్వయాధిపత్యు భృత్యునకు దిశాంత దివాంత నిశాంత నగాంత జగాంత యుగాంత కార్యాంత కాయాంత కాలాంత కల్పాంత చింతాక్రాంత భ్రాంత స్వాంతమవసరమా ఆద్యంతరహితునకు అనంతానంద భరితుని విహితునకు తధీం ధీం తోం తధితోం తోం ధీం ధీం తోం తోం ధీం తళాంగుం తఝం 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 తరికిట కిట తదిగిణ గిణ తక జణు జణు అని అణువణువణువున కణ కణ కణమున గణ 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 లయలు వెలయ హొయలు నిలయ దయలు కలయలయం చేయగా సాగే విలయ ప్రళయ తాండవోత్సాహ కేళీలోలుని బాలున కవసరమా అమృతమవసరమా హర హర వ్యోం వ్యోం హర హర వ్యోం వ్యోం హర హర వ్యోం వ్యోం హర 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 హర. ముఖ్యంగా ఈ వేదిక మీదకి అడుగు పెట్టగానే చుట్టూ మహిళా శక్తి, ఎదురుగుండా మహాశక్తి, నాలాంటి శక్తిహీనుడు ఏం మాట్లాడగలడు ఏం పాడగలడు అనుకున్నాను. కానీ మీరు అందించిన ఆ గంగాహారతి స్ఫూర్తి, ఆ మత్స్యకారులు చేసిన ఆ లింగాకృతి, ఇక్కడ విరజిమ్ముతున్న వెలుగులు, అన్నింటికీ మించి గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం ఊపిరి పీల్చిన గాలి,
ఇవన్నీ కలిసి నా చేత ఈ 4 మాటలు మాట్లాడించిని. ఇదే స్ఫూర్తి ఉద్యమంగా కొనసాగి ఆ ఉద్యమం ఆ లింగోద్భవానికి దారి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది అఖండ జ్యోతిలాగా ఈ కార్తీక దీపోత్సవం దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు, సహస్రాబ్దాల పాటు ఇలాగే కొనసాగి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్ణ వర్గ లింగ భేదాలకు అతీతంగా ఒక అమరోత్సవంలా ఈ ఉత్సవం జరిగి కోటాను కోట్ల ప్రజలు తరలి వచ్చి మరో కాశీ ఇక్కడ వెలసిందా అన్నట్టుగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరి ముందు విరమిస్తున్నాను. మన తెలుగు సాహిత్యానికి సరికొత్త శబ్దం, సువాసన, భావం అందించిన గేయ రచయిత శ్రీ అనంత శ్రీరామ్ గారు మన మధ్య ఉన్నారని చెప్పడం మనకు గర్వకారణం. గోదావరి తీరంలోని చిన్న ఊరిలో జన్మించిన అనంత శ్రీరామ్ గారు తన పదాలతోనే తెలుగు గీతల ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన రాసిన ప్రతి పాట మనసును తాకుతుంది. ఒక కవిత్వంలా, ఒక అనుభూతిలా, ఒక ప్రేరణలా. సినీ రంగంలోనే కాదు, సాహిత్య రంగంలో కూడా ఆయన నిష్ణాతులు. మన సంస్కృతి, మన భాషా సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఎంత పేరు వచ్చినా వినయం వదలని వ్యక్తిత్వం ఆయనది. మనందరికీ ప్రేరణగా నిలిచిన సినీ గేయ రచయిత శ్రీ అనంత శ్రీరామ్ గారికి మన కార్యక్రమానికి విచ్చేసి మధురమైన మాటలతో మన హృదయాన్ని తాకించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీరామ్ గారు, మీ సాహిత్యం మాకే కాదు తరతరాల వారికి కూడా వెలుగునిస్తుంది. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఈ సమాజానికి అవసరం. ఇలాంటి సందేశాలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మనందరి కరతాళ ధ్వనులతో వారికి అభినందిద్దాం. వందన సమర్పణ చేయువారు కె సుభాషిణి. కార్తీక మహాదీపోత్సవము 6-7 సంవత్సరాల నుంచి, గత 6-7 సంవత్సరాల నుంచి నెల్లూరు నగరంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఎలా జరుగుతుంది అంటే మనందరికీ తెలుస్తూనే ఉందన్నమాట, మనందరం గమనిస్తూనే ఉన్నాం. ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరము, ఇప్పుడు జరిగిన సంవత్సరం చాలా బాగా జరిగింది అనేటట్లు మనందరము చేసుకుంటూ ఉన్నాం. మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి స్వర్ణ భారత్ ట్రస్ట్ అధినేత దీపా వెంకట్ గారికి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత శ్రీ భయ్య వాసు గారికి, శ్రీ కోటా సూర్యనారాయణ గారికి, మేఘనా ఆటో ఫైనాన్స్ శ్రీ గడ్డం రత్నయ్య చౌదరి గారికి, శ్రీ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, శ్రీ కలికి కోదండరామరెడ్డి గారికి, శ్రీమతి డాక్టర్ మధులత గారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ప్రసాద వితరణ జరిగినది. ఉదయం పొంగలి ప్రసాద వితరణ సహకరించిన వారు మురళీకృష్ణ హోటల్ వారు, శ్రీ గ్రోసు సుబ్బారావు గారు, శ్రీ గోసు మురళీకృష్ణ గారు, శ్రీ బత్తిన కుమారస్వామిరెడ్డి గారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ భువనేశ్వరి రియల్ ఎస్టేట్ వారు, శ్రీ కాకు బాబురావు గారు, మన రాయలసీమ రుచులు శ్రీ పామూరు విజయభాస్కర్ రెడ్డి గారు. వారందరూ ఎంతో రుచికరమైన ప్రసాదాలు అందించారు. వారికి మనందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ శాఖ వారికి, పారిశుద్ధ్య కార్మికులకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, ఎలక్ట్రిసిటీ వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్య హైందవ శంకరావానికి అనంత శ్రీరామ్ గారు ఒక పాట రాశారు. దాంట్లో ఒక లైన్ మాత్రం నేను పాడగలను. భం 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 హ భం 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 హ భం 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 భలా భలా మ్రోగిందిర శంఖారావం మన హైందవ శంఖారావం. హిందూ బంధువులందరొక్కటై ముందుకేగమని భావం ముందు చూపాలి ప్రభావం ముందు చూపాలి ప్రభావం. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
శ్రీ స్వర్ణలింగేశ్వర స్వామి దేవత దివ్య కరుణాకటాక్ష వీక్షణ యోగ్యతా సిద్ధిరస్తు. సర్వేషాం భక్తజనానాం సకల శ్రేయోభివృద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం. డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం. ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరలు కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.